ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు. యెరికో ఎదుట యొర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ యెరికో ఏటి వెంబడిగా యెరికో నుండి బేతేలు మన్య దేశము వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బెత్ హురోను వరకును గేజేరు వరకును పడమటి వైపుగా యప్లెతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిమేలు స్వాస్థ్యమును పొందిరి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 16వ అధ్యాయానికి యోసేపు పుత్రుల స్వాస్థ్యము 4వ వచనములో అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందేరి. సో యోసేపు పుత్రుల స్వాస్థ్యము అనే పేరు మనం పెట్టుకున్నాం. 10 వచనాలు ఉన్నాయి. అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 4 వచనాలు ఎఫ్రాయిము యొర్దాను పశ్చిమమున స్థిరపడిన స్థానములు. వారికి ఏ ఏ స్థానాలు? ఆ తూర్పు యొర్దాను నది మొదలుకొని పశ్చిమమున ఆ సముద్రం, మధ్యధరా సముద్రము వరకు వారు ఎలా వ్యాపించారో వారి స్థానములు మొదటి 4 వచనాల్లో చెప్పబడి ఉన్నది. ఎఫ్రాయిమీయుల స్థానములు లేదా యోసేపు పుత్రుల యొక్క స్థానములు. రెండవ భాగం 5 నుండి 9 వచనాలు ఎఫ్రాయిము గోత్రము యొక్క సరిహద్దులు. అంటే ఇందులో ఎఫ్రాయిమీయులు మరియు మనష్షే వారు, అర్ధగోత్రపు వారు, వారి సరిహద్దులు వివరించబడ్డాయి. 3వ భాగం 10వ వచనం ఎఫ్రాయిమీయులు స్వాధీనము చేసుకోలేని స్వాస్థ్యము. అంటే వారు కొన్ని భాగాలను స్వాధీనము చేసుకోలేకపోయారు. వారు ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? కారణం ఏమిటో ఈ భాగంలో మనము గమనించగలం. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం యోసేపు పుత్రులకు, యోసేపు యొక్క వారసులకు దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము యొక్క వివరాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. అంటే వివరంగా వారి పేర్లన్నిటినీ ఇక్కడ వివరించలేదు, కానీ అక్కడక్కడ పేర్లను ప్రస్తావించినట్లుగా చూడగలం కదా. ఇందులో పరలోకములో మనకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదములు అనే పాఠాలను, ఆధ్యాత్మిక విషయాలను మనం చూడగలం. ఆదికాండం 48వ అధ్యాయం, 49వ అధ్యాయం యాకోబు తన మరణమునకు ముందు ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పును యెహోషువ గ్రంథం 16వ అధ్యాయములో మనం చూడగలం. సరే, మొదటి భాగం, మొదటి 4 వచనాలు 16వ అధ్యాయం యెహోషువ గ్రంథం మొదటి 4 వచనాలు ఎఫ్రాయిము యొర్దాను పశ్చిమమున స్థిరపడిన వారి స్థానములు. యొర్దానుకు పశ్చిమమున, యొర్దానుకు తూర్పున, యొర్దానుకు అవతల రూబేనీయులు అక్కడున్నారు. గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు. అలాగే ఈ యొర్దానుకు పశ్చిమమున ఆ మధ్యధరా సముద్రము వరకు ఈ 1.5 గోత్రం, అంటే ఎఫ్రాయిము గోత్రము, మనష్షే అర్ధగోత్రం, వారి యొక్క సరిహద్దులు, స్థిరపడిన వారి సంస్థానములను గురించి
వ్రాయబడి ఉన్నది. మొదటి వచనములో యోసేపు విశ్వాస్యత, యోసేపు నమ్మకత్వము, అతడు పొందిన ఆశీర్వాదమును చూడగలం. యోసేపు పుత్రులకు అనే మాట ప్రియులారా, వాస్తవానికి యాకోబుకు దేవుడు అనుగ్రహించిన 12 గోత్రముల వారు, అందులో లేవిని దేవుడు వేరు చేశాడు. ఏ గోత్రమునకైనా ఒకే స్వాస్థ్యమును, స్థానమును దేవుడిచ్చాడు. కానీ యోసేపుకు 2 కుమారులు, ఎఫ్రాయిము, మనస్సే. మనస్సే, ఎఫ్రాయిం. దేవుడు ఎందుకు ఆయన్ని ఆశీర్వదించాడు? యోసేపు యొక్క నమ్మకత్వము. నీవు నేను నమ్మకముగా ఉండి మనము ఉపేక్షించుకుంటే తప్పక దేవుడు ఆశీర్వదించువాడు. ప్రియులారా, రూబేను మొదటివాడు, కానీ యూదా గోత్రమునకు దేవుడు మొదట భూమిని స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు యోసేపు కుమారులకు, యోసేపు పుత్రులకు 2వ స్థానమును ఇచ్చినట్లుగా మనము చూడగలం. రాహేలు 2 కుమారులలో యోసేపు మొదటివాడు, ఆఖరివాడు బెన్యామీను. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని, ప్రార్థన విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను అనుకొని, నా నింద తొలగించెను కదా. యోసేపు నింద తొలగించినవాడు, రెండంతల దీవెనను అనుగ్రహించినవాడు. కారణం ఏమిటి అంటే తన్ను తాను ఉపేక్షించుకొన్నవాడు. వాస్తవానికి ఆదికాండం 37వ అధ్యాయములో అన్నలు ఏమన్నారు? ఇస్మాయిలుకు అమ్మివేదము రండి అన్నారు. ఆయన అమ్మివేయబడ్డాడు. మాత్రమే కాదు, మిద్యాని వర్తకులు ఆ మార్గమున వెళ్తుండగా ఆ గుంటలో నుండి తీసి ఇస్మాయేలీయులకు వారు అమ్మివేశారు. పోతీఫరు భార్య మోహించినప్పటికీ ఆయన తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. అన్యాయముగా యోసేపును చెరసాలలో వేసినప్పటికీ దేవునికి నమ్మకముగా ఉన్నవాడు, చెరసాల్లో నమ్మకంగా ఉన్నవాడు, కలల భావము తెలియజేయటలో దేవుణ్ణి ఘనపరిచినవాడు, అన్నలను క్షమించుటలో దేవుని స్థానమును చూపించినవాడు. ఆదికాండం 50వ అధ్యాయం 19-20 వచనాల్లో యోసేపు అన్నలతో ఏమన్నాడు? భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తిరిగి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహుజనులను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుడు మేలు చేయువాడు. ఆయన మన జీవితంలో మేలును అనుగ్రహించువాడు, మేలు చేయువాడు. ప్రియులారా, భూమి మీద దేవుని కొరకు తమ్మును తాము ఎవరు ఉపేక్షించుకుంటారో పరలోకములో ఆయన ప్రతిఫలమును ఆయన వాగ్దానముగా అనుగ్రహించువాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు కదా. పరలోకములో మనం ఉపేక్షించుకొని ఎడల కదా, ఇదొక ఆత్మీయమైన పరుగు పందెం. ఈ పరుగు పందెములో మనం ఏం చేయాలి? మనము ఉపేక్షించుకోవాలి, మితముగా ఉండాలి. వాగ్దానము చేయబడిన కిరీటమును ఆయన అనుగ్రహించువాడు. మత్తయి సువార్త 16:24 ఏమన్నాడు ఆయన? యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను తన్ను తాను ఉపేక్షించుకొనిన ఎడల, నన్ను వెంబడింపగోరిన ఎడల, తన్ను తాను ఉపేక్షించుకొని
తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను ఖాళీ చేసుకొని, తన సిలువను ఎత్తుకొని, అవమానమును ఎత్తుకొని, శ్రమలను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుడు ఆయన ప్రతిఫలమును అనుగ్రహించువాడు యోసేపుకు. తర్వాత 2-3 వచనాలను మనం చదివితే, యోసేపు కుమారుల యొక్క ఆ భూమి యొక్క స్వాస్థ్యము వివరణ, దాని యొక్క వ్యాప్తి ఆయన అన్నాడు 2-3 వచనాల్లో. తూర్పుననున్న ఆ ఎరికో ఏటి వెంబడిగా, ఎరికో నుండి బేతేలు మన్య ప్రదేశము వరకు అన్నాడు. బేతేలు నుండి లూజు వరకు గెజారు వరకు, పడమటి వైపుగా ఎప్లెతీయుల సరిహద్దు వరకు వ్యాపించాను. కదా వారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించారు? దేవుడు వారికి అనుగ్రహించిన ఆ వాగ్దానము నెరవేర్పు, వాగ్దానములను నెరవేర్చుటలో దేవుడు నమ్మదగినవాడు. ఇదొక అద్భుతమైన సంగతి ప్రియులారా. దేవుడు నమ్మదగినవాడు. దినవృత్తాంతముల 1వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో, ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. అతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియబడెను. జన్మ స్వాతంత్ర్యము అంటే రెండంతల ఆశీర్వాదం. యోసేపు ఐగుప్తులో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య ఇవ్వబడినది అసేనెతు. ఆమె ద్వారా 2 కుమారులను దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. యాకోబు కూడా యోసేపు ఉన్న ఐగుప్తునకు వచ్చిన తరువాత ఆయన వారిని ఎలా ఆశీర్వదించాడు? ఆయన ఏమన్నాడు? యాకోబు ఇలా అన్నాడు. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనములో, అతడు యోసేపును దీవించి, యాకోబు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, ఎవరు నడిపించెనో ఆ దేవుడు నిన్ను బహుగా విస్తరించునుగాక అన్నాడు. ఇదిగో నీ పిల్లలను కూడా ఆ దేవుడు ఆశీర్వదించునుగాక, నన్ను కాపాడిన దూత ఆశీర్వదించునుగాక. మోషే కూడా యోసేపును ఆశీర్వదిస్తూ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనము నుండి యోసేపును గురించి ఇట్లనెను, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన, కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పగలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. యోసేపు తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. యోసేపును దేవుడు ఆయన దీవించిన విధానం 17వ వచనములు ఇంకా ఇలా అన్నాడు. మోషే, అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలుగదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగునుందురు. యోసేపు కుమారుడు కదా. అతని వృషభమునకు మొదట పుట్టినవాడు మనష్షే 1,000గా ఆశీర్వదించబడ్డాడు. అతని ఘనత కలగలేదు. కానీ ఎఫ్రాయిము 10,000గా ఆశీర్వదించబడ్డాడు. ఎఫ్రాయిము ఘనత పొందినవాడు.
దేవుడు యోసేపు గోత్రములను, యోసేపును ఆశీర్వదించాడు. యోసేపు పుత్రులను దేవుడు ఆశీర్వదించాడు. ఆయన యాకోబు చేసిన వాగ్దానం, యాకోబు ఆశీర్వచనం, మోషే ఆశీర్వచనం, దేవుడిచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చినవాడు. నిజమే. యోసేపు తరువాత మనష్షే, మనష్షే తరువాత ఎఫ్రాయిము, వారి జీవితంలో విఫలమయ్యారు. కానీ దేవుడు ఎన్నడూ విఫలము కాలేదు. దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానములను నిలువబెట్టుకున్నట్టులో ఆయన నమ్మదగినవాడు. అద్భుతమైన సంగతి ప్రియులారా. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, దేవుడు నమ్మదగినవాడు, ఆయన ద్వారా మీరు తన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు పిలువబడ్డారు. మనము నమ్మదగని వారము, ఆయన నమ్మదగినవాడు. వాగ్దానం చేశాడా? ఆయన నేను ఇవ్వను అని మాట వెనుక తీసుకునేవాడు కాదు ప్రియులరా. హెబ్రీ పత్రిక 10:27లో 23లో ఏమన్నాడు? వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. మన పోరాటములో మనము పట్టుకునాలి గట్టిగా. 4వ వచనములో అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిమీయులు స్వాస్థ్యమును పొందిరి. యోసేపు రెట్టింపు ఆశీర్వాదమును పొందుట కదా. ఇక్కడ విశ్వాసము ద్వారా యోసేపు ఆ రెట్టింపు ఆశీర్వాదమును పొందినట్లుగా మనం చూడగలం. విశ్వాసం, దేవుని నమ్మకత్వం. ప్రియులారా, వాస్తవానికి ఐగుప్తులో ఉండగా ఆ కరువు సంవత్సరములు రాకముందు యోసేపుకు దేవుడు 2 కుమారులను ఇచ్చాడు. కరువులో దేవుడు ఇవ్వలేదండి. కరువు సంవత్సరములు రాకముందు 7 ఏండ్లు సమృద్ధిగా పంట పండింది కదా. అప్పుడు దేవుడు భూమి యొక్క పంటను ఇచ్చాడు, గర్భము యొక్క పంటను ఇచ్చాడు కదా వారిద్దరు. అందుకే ఆదికాండం 41వ అధ్యాయం 51లో అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందని నేను మరిచిపోవునట్లు చేసెను అని చెప్పి జ్యేష్ఠ కుమారునికి మనష్షే మరచుట. 52 తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందజేసెను. ఎఫ్రాయిము అభివృద్ధి ఫలము. 2 కుమారులను, ఆ 2 కుమారులకు రెట్టింపు ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించాడు. పిల్లల వాస్తవానికి ఎఫ్రాయిము వారు, మనష్షే వారు ఈ ఆశీర్వాదము పొందటానికి యోగ్యులా అయోగ్యులా? వారిలో ఏ యోగ్యత లేదు, కేవలము దేవుని కృప. అయోగ్యులకు దేవుడిచ్చినటువంటి యోగ్యత. ద్వితీయోపదేశకాండం 7:3లో దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో? నీవు అన్యులతో వియ్యమొందకూడదు. అలాగైతే యోసేపు భార్య ఐగుప్తు యొక్క యాజకుని కుమార్తె, అన్యురాలు. మరి దేవుడు ఎలా వారిని ఆశీర్వదించాడు? ఇది కేవలము దేవుని కృప. ఎఫెసీ పత్రిక 8 అధ్యాయం 2 వచనం 8-9, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇది దేవుని కృపయే అని దేవుణ్ణి మనము వందించాలి, స్తుతించాలి, స్తోత్రించాలి. మొదటి 4 వచనాలు విన్నాం. 2వ భాగం 5-9 వచనాలు. ఎఫ్రాయిము గోత్రముల యొక్క సరిహద్దులు 5-9 వచనాల్లో
ఎఫ్రాయిము గోత్రము యొక్క సరిహద్దులు. చూడండి, ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బెత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మతాతు నొద్దనున్న సముద్రము వరకు పశ్చిమ ఉత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తన్హాతీలోని వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహు వరకు తూర్పున దాని దాటి యానాహో నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరుకోకు తగిలి యోర్దాను నొద్ద తుదా ముట్టును. తప్పూయి మొదలుకొని ఆ సరిహద్దు ఖానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిముల గోత్ర స్వాస్థ్యము. 9వ వచనం. ఎఫ్రాయిములకు అచ్చటచ్చట ఇవ్వబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నిటినీ వాటి గ్రామములను మనష్షేల స్వాస్థ్యముగా నుండెను. కదా ఇక్కడ ప్రధానంగా ఎఫ్రాయిము గోత్రం ఉన్నది, మనష్షే అర్ధగోత్రం. అర్ధగోత్రము తూర్పు వైపు వెళ్ళిపోయింది కదా, యొర్దాను అవతల. కదా ఇక్కడ వారికి అనుగ్రహించబడిన సరిహద్దులు పశ్చిమమున ఎక్కడి వరకు, ఉత్తరమున ఎక్కడి వరకు, తూర్పున ఎక్కడి వరకు కదా. ఈ సరిహద్దులను గురించి వ్రాయబడిన సంగతులు ఈ భాగములో చూడగలం. ఎఫ్రాయిము గోత్రం కారణం ఏమిటి? వీరికి ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వబడి ఉన్నది. కారణం వారు విశ్వాస పాత్రులైరి. వీరిద్దరు అన్నదమ్ములే, ఎఫ్రాయిము మనష్షే. మనష్షే అర్ధగోత్రపు వారు అక్కడ ఆగిపోయారు. ఎఫ్రాయిము కూడా ఆగిపోవడానికి అవకాశం ఉన్నది, కానీ ఆగిపోయిన వాడు కాడు సుమి. అసలు వీరు పుట్టిన తరువాత, వీరు పెరగక మునుపే, వీరికి స్వాస్థ్యము రాక మునుపే యాకోబు ఇలా కుడి చేతి వైపున మనష్షేను యోసేపు ఉంచాడు, ఎడమ చేతి వైపున ఎఫ్రాయిమును ఉంచగా యాకోబు తన కుడి చేతిని ఎఫ్రాయిము మీదను ఎడమ చేతిని మనష్షే మీదను ఉంచి ఎఫ్రాయిము దీవించబడునుగాక అన్నాడు. ఎఫ్రాయిము దీవించబడునుగాక. ఆదికాండం 48వ అధ్యాయం 13వ వచనం. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడ చేతి వైపు మనష్షేను. అంటే ఇలా యాకోబు నిలబడ్డాడు. యాకోబు కుడి చేతి వైపు మనష్షేను ఉంచాడు, ఎడమ చేతి వైపు ఎఫ్రాయిమును ఉంచాడు. అయితే 14వ వచనం. మనష్షే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచాను. అప్పుడు యోసేపు అంటాడు, తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, ఈ కుడి చేతిని తన వైపే ఉంచు. ఇప్పుడు యాకోబు అంటాడు, నా కుమారుడా, అది నాకు తెలియను, కానీ ఎఫ్రాయిము ఒక బలమైన గొప్ప జనమగును. కానీ మనష్షే ఉన్నాడే పెద్దవాడు, అతడు ఎఫ్రాయిము కంటే తక్కువగా దీవించబడతాడు. ప్రియులారా, ఎఫ్రాయిం గోత్రము ఆశీర్వదించబడినది. ఎఫ్రాయిము గోత్రములో నుండే కదా ఈ విశ్వాస వీరుడు, మోషే పరిచారకుడు, మోషే వారసుడు యెహోషువ ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం. తన విశ్వాసం విషయములో నమ్మకమైన వాడు 12 మంది వేగుల వారిలో నమ్మకమైన స్వాస్థ్యమును తెచ్చినవాడు, ప్రభువును నమ్మకముగా వెంబడించినవాడు. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయములో పేతురు యేసు ప్రభువుతో అంటాడు, ప్రభువా 19:27, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేమి దొరుకును?
ప్రభు అన్నాడు, పేతురు నీకు మాత్రమే కాదు, నన్ను వెంబడించిన వారందరికీ ఈ ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చుండునప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 గోత్రముల వారిని మీరు 12 సింహాసనముల మీద కూర్చొని వారిని పరిపాలిస్తారు. మాత్రమే కాదు, నా నామము నిమిత్తమై అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు ప్రతిఫలము పొందును, నిత్య జీవం. సోదరుడా సోదరి, నీవు ప్రభువును నమ్మకంగా వెంబడిస్తే నీ జీవితములో దేవుని ఆశీర్వాదం ఉన్నది, రెట్టింపు దీవెన ఉన్నది. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ ఎఫ్రాయిమీయుల గోత్రములో నుండి గిద్యోను, ఎఫ్రాయిముల గోత్రమును దేవుడు హెచ్చించాడు. కానీ హెచ్చింపబడిన తరువాత ఎఫ్రాయిము గర్వించాడు, క్షీణతలోనికి వెళ్ళిపోయాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనములో ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను. అందుకే దేవుడు అస్సూరు చెరకు అప్పగించాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పిల్లలు, ఇక్కడ కూడా ఎఫ్రాయిము కేవలము దేవుని కృప మీద ఆధారపడ్డాడు. మనము కృపను విడిచిపెట్టామా, గర్వించామా, మన నాశనమునకు మనమే కారణమవుతాము. 9వ వచనములో ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చటయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. మనష్యార్థ గోత్రము వారు దేవుని కృప పొందారు, దేవుని కృపకు వారు పాత్రులయ్యారు. వాస్తవానికి దేవుడు ఎవరు నశించుటను కోరుకునేవాడు కాడు. ఆయన క్షమించువాడు, క్షమించటానికి ఆయన త్వరపడువాడు. మనష్షే గోత్రము విభజించబడింది. అర్ధగోత్రము వారు తూర్పునకు ఆ వైపున వాగ్దాన దేశమునకు దూరంగా వారు వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఈ మనష్షేకు శ్రేష్టమైన స్వాస్థ్యమును వాగ్దాన భూమిలో ఆయన అనుగ్రహించాడు కదా. ఈ మనష్షే గోత్రములో సగము మంది అలా వెళ్ళిపోవడానికి కారణమేమి? రూబేను గాదు, వారితో వారు చేసిన సహవాసం కదా. ఈ గుడారము వేయబడినప్పుడు రూబేను గాదు మనష్షే అర్ధ గోత్రపు వారు ఒకవైపు ఉన్నారు. వారి సహవాసము ద్వారా వీరు చెడిపోయారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వెవరితో కలిసి ఉన్నావు? నీవు విశ్వాసితో జోడుగా ఉన్నావా, లేక అవిశ్వాసులతో జోడిగా ఉన్నావా? నువ్వు దేవుని ఆలయమై ఉండగా విగ్రహములతో నీకు పోలిక ఏమిటి, పొందిక ఏమిటి? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు మనం చదివితే మనము మన ప్రత్యేకత, మన సహవాసము, వాటి ద్వారా మనం పొందే ఆశీర్వాదము ఆధారపడి ఉన్నది. 3వ భాగం మొదటి 4 వచనాల్లో వారి స్థానములు వివరించబడ్డాయి. యోసేపు పుత్రుల స్థానములు. 5 నుండి 9 వచనాల్లో యోసేపు పుత్రుల సరిహద్దులు వివరించబడ్డాయి. 10వ వచనములో యోసేపు పుత్రుల ఓటమి గురించి వివరించబడినది. అది ఓటమి. అయితే గేజేరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. నేటి వరకు అంటే ఈ గ్రంథము రాసే సమయము వరకు. మరి ఓటమి. ఎఫ్రాయిమీయులు స్వాధీనపరుచుకొనలేని స్వాస్థ్యం. గేజారు అనే ప్రాంతమును వారు స్వాధీనపరుచుకొనలేకపోయారు. కనానీయులను వారు వెళ్ళగొట్టలేకపోయారు. గెజారు ప్రజలను వారు ఓడించలేకపోయారు అనే మాట.
చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో, ఎఫ్రాయిము గోత్రము గెజేరు ప్రజలను వెళ్ళగొట్టడానికి నిరాకరించింది, అందువలన ఆ నగరము పాక్షికంగా వారు స్వతంత్రించుకున్నారు కదా. వారిని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ ప్రజలతో ఏమైపోయారంటే ఆ తర్వాత వారితో కలిసి కొన్నారు. అందుకే ఈ ఎఫ్రాయిమీలు క్రమముగా విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. అంటే ఆనాడు ఆ కనానీయులు, ఇజ్రాయేలు భూభాగములో ఉన్న కనానీయులు ఉన్నారే, మెలకు, అస్తారోతు, బయలు అని భయంకరమైనటువంటి ఆచారాలలోనికి వీరు వెళ్ళిపోయారు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 32వ వచనంలో, నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసి కొనవద్దు, నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును అన్నాడు కదా. ఇక్కడ మనం గమనిస్తుండగా అదేమైపోయింది, ఎఫ్రాయిమీయులు వారి సౌలభ్యము కొరకు, సరే వారిని ఉంచనిద్దాం, ఏమవుతుంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, మనకు ఆదాయం వస్తుంది, డబ్బు కొరకు దేవుని మాటకు అవిధేయులయ్యారు, తప్పిపోయారు. ఆ తర్వాత వారి ఉరిలో, వారి ఉచ్చులో వారు పడిపోయారు. చాలాసార్లు ఈ శారీరక పాపములను విస్మరిస్తే పర్వాలేదులే అనుకుంటే ఆ తర్వాత వారు పెద్ద సమస్యలోనికి వారు చిక్కుకొని పోతారు. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలి, ఇలా చిక్కుకున్న సమయంలో చింతించాల్సిన అవసరం లేదు, కానీ ప్రార్థన చేయాలి. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో, మీరు దేనిని గూర్చి చింతపడకుడి. నిజమే, చిక్కుకొని పోయావా, ఉరిలో పడిపోయావా, అవిధేయత ద్వారా నష్టపోయావా, నువ్వు ఇప్పుడు చింతించుట ద్వారా ప్రయోజనమేమి? నీవు చేయవలసినది ప్రార్థన, విజ్ఞాపన. అప్పుడు మీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుడు వాటి నుండి ఆయన మిమ్మల్ని విడిపించువాడు. వారు గెరేజు వారిని వెళ్ళగొట్టలేకపోయారు. సొలొమోను కాలము వరకు ఈ కనానీయులు, గెరేజులో ఉన్న కనానీయులు ఆ నగరము నుండి వెళ్ళగొట్టబడలేకపోయారు. అందుకే ఆఖరికి సొలొమోను కూడా ఏం చేశాడు, రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, 9:16, ఐగుప్తు రాజైన ఫరో గెజేరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందు కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. ఆఖరికి శత్రువు వచ్చి వారిని నాశనం చేసినట్లుగా మనం చూడగలం. ఎందుకు వీరిని ఉండనిచ్చారు? పన్ను కట్టు దాసులైరి, అంటే బలవంతపు దాసులుగా వారు ఉన్నారు. బలవంతంగా వీరు దాసులుగా ఎంతకాలం ఉండగలరు? ఏదో ఒక రోజు వారు తిరుగుబాటు చేసేవారే. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయములో వారు తిరుగుబాటు చేశారు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయములో వారు తిరుగుబాటు చేశారు. ఆఖరికి అన్యులతో వారు కలుసుకొనిరి. కనానీయులను వారు వెళ్ళగొట్టలేకపోయారు. పిల్లల శరీర సంబంధమైన క్రియలను మనము వెళ్ళగొట్టాలి. దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉండగా, పిల్లల గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో, అట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రియులారా, మనము వెళ్ళగొట్టవలసిన వాటిని వెళ్ళగొట్టాలి. శరీర సంబంధమైన దోషములు వాటిని అలాగా ఉంచుకుంటున్నామా? ఒకరోజు
అవి జయిస్తాయి, వాటికి మనము దాసులం అవుతాము. వాటిని వెళ్ళగొట్టి సంపూర్ణముగా శత్రువును నాశనం చేసి జయ జీవితమును జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.